హాయ్ అండి. ఉల్లిపాయలు మసాలా అవి ఎక్కువ వాడకుండా చాలా సింపుల్గా ఒక ఫిష్ కర్రీ ఎలా చేయాలో ఈరోజు మనం చూసేద్దాము. వెల్కమ్ టు బబీస్ కిచెన్. ముందుగా చేపని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక్కొక్క చేపని 2 పీసెస్ కింద కట్ చేసేసుకున్నాను. ఇలాగా అన్నిటిని కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కేసిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడాక మెంతులు కూడా వేసుకోవాలి. అలాగే పండిన కొన్ని టొమాటోస్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. ఈ కర్రీది మెయిన్ ఇంగ్రీడియంటే ఇంగువ అండి. ఇప్పుడు కొన్ని కొత్తిమీర కాడలు, అంటే నేను కాడలు వేస్తున్నానండి ఇక్కడ. అవి కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టొమాటోస్ ఎక్కువ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటేనే ఈ కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ కర్రీకి కావాల్సిన పొడిలన్నింటినీ కూడా వేసుకుందాము. నేను పసుపు, కారం, అలాగే ధనియాల పొడి వేసుకున్నాను. మీకు కావాల్సినట్టుగా క్వాంటిటీ ఎక్కువ తక్కువ చేసుకోండి. చూడండి, టొమాటోస్ అన్నీ బాగా మగ్గిపోయినాయి. ఇలా నూనె పైకి తేలిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేపల్ని కూడా ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి. ముగ్గులు వేసుకున్న తర్వాత మెల్లగా నిదానంగా కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు జ్యూస్ కూడా వేసుకుందాము. చింతపండు వేసిన తర్వాత ఇంకా గరిటె పెట్టకుండా నేను వీడియోలో చూపిస్తాను కదండి, ఆ ప్రకారంగా కలుపుకోవాలి. ఇప్పుడు మీకు కర్రీకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోండి. అంటే మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. చూడండి, పులుసు బాగా మరుగుతుంది. బాగా దగ్గర పడింది కూడా. చూడండి, చేప ముక్కలు కూడా బాగా ఉడికిపోయింది. ఈ కర్రీలో ఉల్లిపాయలు ఎక్కువ మసాలా అవి ఏం వాడలేదండి. టొమాటోసే ఎక్కువ వాడానండి. అందుకని మీరు ఒక 4 to 5 టొమాటోస్ వేసుకోండి, అయితేనే కర్రీ బాగుంటుంది అనమాట. ఇప్పుడు కర్రీ ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. మీరు కూడా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.